దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభు యేసు నామములో మీకు మా వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఓ ప్రత్యేకమైన సందేశం పరిశుద్ధాత్మ ద్వారా మీకు అందించడానికి మీ ఎదుట ఉన్నాను. అది ఏమిటి అంటే, ఈస్టర్ ప్రభువారు లేచిన ఆ దినమందు క్రైస్తవులంతా కూడా సమాధులను అలంకరించుకొని ఈస్టర్ రోజున సమాధుల దగ్గరికి వెళ్ళి సమాధులను అలంకరించి మట్టిదైతే సున్నము కొట్టి ఆ సమాధికి, లేకపోతే చక్కగా కట్టడంతో కట్టి కాస్త కడిగి శుభ్రపరిచి పూలమాలలు వేసి కొవ్వొత్తులు పెట్టి అగరొత్తులు పెట్టి పలహారం తీసుకువెళ్ళి ప్రార్థన చేస్తుంటారు. ఇది ఆనవాయితీగా వస్తుంది. కారణం ఏమిటి అంటే, ఇదే సమాధిలో నుంచి ఒక దినాన చనిపోయిన మన పితరులు లేస్తారు అన్న విశ్వాసం చాలామంది క్రైస్తవులలో ఉంది. కారణం ఏమిటి అంటే, ప్రభువు వారు చెప్పిన ఒక చక్కని వాక్యం యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29 వాక్యాలు చదువుతున్నా. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకును బయటికి వచ్చేదరు. ఒకరోజు వస్తుంది, ఆ రోజు సమాధుల నుండి బయటికి వస్తారు. మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారు అని వ్రాయబడి ఉన్నది. అదే మాట దానియేలు గ్రంథంలో కూడా 12వ అధ్యాయం 2వ వాక్యంలో కూడా మనం చూడొచ్చు. సమాధులు తెరవబడతాయని, అందులోంచి బయటికి వస్తారని వ్రాయబడి ఉన్నది. ఇంకా మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తాం ప్రియులారా, 15వ అధ్యాయంలో 20 నుండి నేను కొన్ని వాక్యాలు చదువుతున్నాను. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు. మనుష్యుని ద్వారా మరణము వచ్చెను గనుక మనుషుని ద్వారానే మృతుల పునరుద్ధానము కలిగెను. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుతారు. ప్రతివాడును తన తన వరుసలలోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అని ఈ కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయంలో 20 నుండి 23 వాక్యాలు వ్రాయబడ్డాయి. ప్రియులారా, ఇది వాక్యం. నేను చాలా స్పష్టంగా వాక్యాలు తీసి చెప్పాను. ఒక దినాన సమాధుల్లో నుండి చనిపోయిన వారు బయటకు వస్తారు. ఈస్టర్ రోజున కొంతమంది స్త్రీలు, అంటే మగ్దలేని మరియ, వేరొక మరియ, సలోమి, ఇలా కొంతమంది స్త్రీలు మనకు లూకా సువార్తలో 24వ అధ్యాయంలో మనం చూస్తాం ప్రియులారా. అక్కడ స్త్రీలు వెళ్ళారు. చీకటి ఉండగానే ఆదివారం ఉదయకాలంలో వారు వెళ్ళిన తర్వాత దేవదూతలు అక్కడ ఉన్నారు ప్రియులారా. 5వ లూకా సువార్త 24వ అధ్యాయం 5-6 వాక్యాలు. వారు భయపడి ముఖములను నేల మోపి ఉండగా వీరు
సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? దేవదూతలు చెప్తున్నారు, సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? ఆయన ఇక్కడ లేడు, ఆయన లేచి ఉన్నాడు. సజీవుడైన వానిని మీరెందుకు మృతులలో వెతుకుచున్నారు? యేసుక్రీస్తు వారు మృతులలో నుండి లేచాడు కనుక ఆయన్ని వెతకాల్సిన అవసరత లేదు. మృతుల నుండి ఇంకా లేవలసిన వారు మన పితరులు ఉన్నారు కనుక వారి సమాధుల దగ్గరికి వెళ్ళి ఆ సమాధులను అలంకరించి ప్రార్థన చేసి అక్కడ ఒక కూడిక ఏర్పాటు చేసి ఇలాగా ఆనవాయితీగా వస్తుంది. నేను మిమ్మలను ఒక ప్రశ్న అడుగుచున్నాను ప్రియులారా. నిజంగా ప్రభు ఆ సమాధుల్లోంచే చనిపోయిన వారు బయటకు వస్తారని చెప్పింది ఇప్పుడు మనకు కనబడుచున్న సమాధుల నుంచేనా వచ్చేది? అవునండి అనేవారు చాలామంది ఉంటారు. అయితే నాలో కొన్ని సందేహాలు ఉన్నాయి. ఏంటంటే, సమాధులు కానీ సమాధులుగా కానీ కొంతమంది కాలిపోయారు. వారు సమాధి చేయబడలే, కాలిపోయారు. మీకు జరిగిన విషయాలు మీకు నేను తెలియపరుస్తాను. 1993 సంవత్సరంలో మార్చి నెల 7వ తారీఖున జరిగిన సంగతిని మీ ముందు పెడుతున్నా. రాత్రి హైదరాబాదు నుండి చిలకలూరిపేట వస్తున్న ఆర్టీసీ సూపర్ డీలక్స్ బస్సు నరసరావుపేట చేరుకుంది. అప్పుడు సమయం 4:10 వేకువన. నరసరావుపేట దగ్గర నుంచి ఇక పేటకి చిలకలూరిపేటకి వెళుతున్న ఆ మధ్యలో ఇద్దరు పెట్రోల్ పోసి తగలపెట్టేశారు. అప్పుడు 32 మంది బూడిదైపోయారు. ఇప్పుడు సమాధి చేయబడలే. ఒకవేళ అందులో విశ్వాసులు ఉండి ఉంటారు, వారు సమాధి చేయబడలేదు, కాలిపోయారు. మరి సమాధిలోండి సమాధి చేయబడిన వాళ్ళు వస్తారు కదా, కొంతమంది విశ్వాసులు మరి కాలిపోయిన వారి పరిస్థితి, వారికి సమాధి చేయబడలేదు, వారి పరిస్థితి ఏమిటి ఆలోచన చేయండి. తర్వాత మరొక విషయం మీ ముందు పెడుచున్నాను ప్రియులారా. మరొక సంగతి, 2012 సంవత్సరం జూలై 30వ తారీఖున వేకువన 4:22 తమిళనాడు ఎక్స్ప్రెస్ నెల్లూరుకు సమీపంగా వస్తూ ఉన్నప్పుడు అది కాలిపోయినాయి. 2-3 బోగీలు కాలిపోయాయి. అప్పుడు సుమారుగా 32 మంది బూడిదైపోయారు. ఆ టికెట్స్ని బట్టి ఆ బూడిద తీసుకెళ్ళారు. ఈ బూడిదైపోయిన వారి దేహాలు మరి ఏంటి పరిస్థితి? అవి మరి బూడిదైపోయినాయి. ఎలా? శవాన్ని చక్కగా చనిపోయినప్పుడు వారికి మనం సమాధి చేస్తాం. ఆ సమాధి చేసిన తర్వాత వాక్యం చెప్పినట్టుగానే రేపు ఒక దినాన సమాధుల నుంచి బయటకు వస్తారండి. మరి బూడిదైన వారి పరిస్థితి ఏంటి? జరిగిన విషయాలు ఇవి. బూడిద పాలైపోయినారు. తర్వాత కరోనా సమయంలో మీకు తెలుసు కదండి, 2019 సంవత్సరంలో 20వ సంవత్సరంలో 2 పర్యాయాలు వచ్చినప్పుడు
గుట్టలుగా వారిని కాల్చేశారు. చూడండి, ఆ సీన్ చూడండి. గుట్టలుగా కాల్చేశారు. వారికి సమాధి చేయబడాలి. చాలామంది వాళ్ళ క్రైస్తవులు క్రీస్తుని ఆరాధించేవారు ఉన్నారు. ఆలోచన చేయండి. వందల మంది ఒకే గోతిలో, వందల మంది వారి దేహాలను కప్పేశారు మట్టిలో. ఒకే గోతిలో వందల శవాలను కరోనాలో పాతిపెట్టేశారు. ఆలోచన చేయాలి. ఏ విషయమైనా ఆలోచన చేయాలి. తర్వాత మాది నెల్లూరు అండి. 1977వ సంవత్సరంలో మాకు సమీపంగా ఉన్న పెన్నా నది, ఆ పెన్నా నదిని 1977 సంవత్సరంలో భయంకరమైన తుఫాన్ వచ్చిందండి. ఆ తుఫాన్లో ఆ నది పక్కన ఉన్న సమాధులు, వందల సమాధులు కొట్టుకుపోయాయి. ఆ అంచున ఉన్న ఆ ఇసుక కోసుకుంటూ సమాధులన్నీ కొట్టుకుపోయినాయి. అంటే మా ప్రాంతంలో జరిగిన విషయాన్ని మీ ముందు పెడుతున్నా. 77 సంవత్సరంలో జరిగిన భయంకరమైన బీభత్సవమైన ఆ యొక్క తాకిడికి, ఆ నీటి ఎద్దడికి తట్టుకోలేక కోసుకుంటూ సమాధులన్నీ కొట్టుకుపోయాయి. మరి సమాధుల నుంచి బయటకు వస్తారని వాక్యం చెప్పబడింది. కాల్చబడ్డారు. ఒకే గోతిలో వందల దేహాలు మట్టితో కప్పేశారు. మరొక విషయం, మనం యెషయా గ్రంథం 24వ అధ్యాయం 6వ వాక్యంలో దేశ నివాసులు కాలిపోయిరి, అక్కడ కూడా కాలిపోయారట. శాపమో లేకపోతే పుణ్యమో మొత్తం మీద కాలిపోయారు. పాపము చేసినా పుణ్యం చేసినా వాడు చనిపోతే వాడికి సమాధి ఏర్పాటు చేయాలి, కానీ కాలిపోయారు కదా. మరి సమాధి ఎలా ఏర్పాటు చేస్తారు వాళ్ళకి? కాలిపోయిన ఆ దేశం అంతా కాలిపోయిందంట. ఆ దేశ నివాసులు కాలిపోయారు. మరి వారికి సమాధులు లేవు కదా. మరి లేనప్పుడు మరి సమాధిలోంచి ఎలా వస్తారు? సరే, ఇంకా కొన్ని విషయాలు మేము ముందు పెడతాను ప్రియులారా. 78వ కీర్తన 45వ వాక్యంలో జోరీగలు తినివేశాను. వారు శత్రువైనా ఎవరైనా సరే జోరీగలు తినేశాయి. తర్వాత ప్రకటన గ్రంథం 19వ అధ్యాయం 17 నుండి 21 వచనాలు చూస్తే వారి మాంసం పక్షులు తిన్నట్టుగా అక్కడ ఉంది ప్రియులారా. అక్కడ రాజుల మాంసమని, అధికారుల మాంసమని, మొత్తం మీద మనుషుల మాంసాలు పక్షులు తినేశాయి. వారికి సమాధి లేదు. అక్కడక్కడ మనం జంతువులు కూడా అరణ్యంలో మనుషులను తినేస్తాయి. నదుల్లోనూ సముద్రాల్లోనూ పెద్ద పెద్ద తిమింగలాలు, డాల్ఫిన్స్, ఇవన్నీ షార్క్ ఫిషెస్ ఉంటాయి. చాలా భయంకరమైన చేపలు ఉన్నాయి. మనుషుల్ని అవి తినేస్తాయి. మరి సమాధి కాబడని మనుషులు ఎక్కడి నుంచి వస్తారు? సమాధిలోంచి ఒక దినాన బయటకు వస్తారని ప్రభువుల వారు చెప్పారు.
మరి సమాధి కాబడని వారి పరిస్థితిని గురించి మనం కూడా ఆలోచన చేయాలి. అక్కడ వాక్యం ఉన్నది ఏంటంటే, ఒక దినం వస్తుంది, ఆ దినాన సమాధులు తెరవబడతాయి, సమాధుల్లోంచి మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి, కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళతారని మనం విన్నాం. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, క్రైస్తవులు ఈస్టర్ రోజున ఎందుకు సమాధులను అలంకరించి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి, అక్కడ పూమాలలు వేసి, అక్కడ అగరొత్తులు వెలిగించి, అక్కడ అలంకరణ చేసి, అక్కడ కూడికి కూడా ఏర్పాటు చేస్తారు. వారి విశ్వాసం ఏంటంటే, నేను ఇందాక చదివినిపించాను ప్రియులారా, సమాధుల్లోంచి లేచిన వారిలో, పునరుద్ధానములో లేచిన వారు ప్రథమ ఫలము ప్రభువారు, మిగతా వారు వారి వరుసల్లో వారు లేస్తారు అని మనం చదువుకున్నాం. అంటే నేను అడుగుతున్నది ఏంటంటే, మనకు కనబడుచున్న సమాధులైనా వీరు వచ్చేది, ఇంకేమన్నా పరమార్థం ఉన్నదా ఆలోచన చేద్దాం. ప్రియమైన దేవుని పిల్లరా, ఇప్పుడు యేసు ప్రభువారు ఆయన ఎప్పుడైతే కనుమూశాడో సమాధులు తెరవబడ్డాయి. సమాధుల్లో నుండి పరిశుద్ధులు శరీరముతో వారు బయటకు వచ్చినట్టు మనకు మత్తయి సువార్తలో 27వ అధ్యాయంలో 52, 53 వచనాలలో మనం చూస్తాం. నేను ఇక్కడ మీకు కొన్ని విషయాలు చెప్తాను. వారికి శరీరాలు ఉన్నాయి. ఇప్పుడు లాజరు గారు ఉన్నారు, ఆయన చనిపోయి 4వ దినాన ప్రభువారు అక్కడికి వెళ్ళారు. మనం యోహాను యొక్క సువార్తలో 11వ అధ్యాయం 45, 46 వచనాల్లో మనం చూస్తాం. అంటే అది ఇంకా మట్టిగా అవల, మన్ను మట్టి పోల, శరీరంగా ఉందన్నమాట. అంటే 4 రోజులే కదా. కనుక ప్రభు పిలిచాడు, లాజరు బయటికి రా అంటే బయటికి రావడం జరిగింది సమాధిలోంచి. అలాగే ప్రభువు చనిపోయిన తర్వాత పరిశుద్ధులు శరీరంతో బయటకు వచ్చారు అంటే వారు ఇంకా మంటి కాల, అంటే ఆ శరీరాలు ఇంకా మట్టికి చేరుకోకుండా శరీరంతోనే ఉందన్నమాట ఆ దేహాలు. ఎందుకంటే ఆదికాండం 3వ అధ్యాయం 19వ వాక్యంలో ఆదాం గారితో దేవాతి దేవుడు చెప్పిన మాట ఏంటంటే, నువ్వు మన్ను గనుక నువ్వు మట్టి అయిపోతావు, మంటి నుండి తీయబడ్డావు కనుక నువ్వు మన్నైపోతావు. తర్వాత సొలొమోను మహాజ్ఞాని ప్రసంగి గ్రంథంలో 12వ అధ్యాయంలో 7వ వాక్యంలో, మొన్నైనది మరల భూమికి చేరును, అటుపిమ్మట ఆత్మ దయచేసిన దేవుని యొద్దకు చేరుతుంది. ఆత్మ దేవుని దగ్గరికి చేరుకుంటుంది అంటే పరదేశకు చేరుకుంటుంది. భక్తులు చనిపోతే వారి ఆత్మలు పరదేశకు వెళ్తాయి అంటే ప్రభు చెప్పాడు, దొంగతో చెప్పాడు. ధనవంతుడు లాజరు, ఆ స్టోరీలో లాజరు చనిపోయిన తర్వాత పరదేశంలో ఉన్నట్టు ప్రభు చెప్పడం జరిగింది. ప్రభు మరణించే ఆ సమయంలో సిలువలో, నేడే నువ్వు నాతో కూడా పరదేశకు వస్తావని, చనిపోయిన వారు పరదేశంలో ఉంటారు. ఇది శరీరం కనుక ఇది మట్టి అయిపోతూ ఉంది. అయితే ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, సమాధిలో ఎవరున్నారు?
ఆత్మ దయచేసిన పరదేశుకు దేవుని ఆత్మలు చేరుకుంటున్నాయి. ఇది శరీరం కనుక, ఇది మట్టి ఉండి తీయబడింది కనుక ఈ శరీరం మట్టి అయిపోతూ ఉంది. జీవం అంటే, ప్రాణం అంటే రక్తం కనుక రక్తం కూడా మట్టిలో కలిసిపోతుంది. మరి సమాధిలో ఉండేది ఎవరు? సమాధిలో ఉండేది ఎవరు? మంటికి మంటి అయిపోయారు మన పితరులు. ఎవరైనా సరే మన వారు పాతి పెట్టబడినప్పుడు వారు మంటికి మన్నైపోయారు. ఆత్మ, భక్తుల ఆత్మలు అక్కడికి వెళ్ళిపోయాయి, పరదేశంలోకి వెళ్ళిపోయాయి. సమాధిలో ఉండేది ఎవరు? సరే, మరొక మాట మీకు చెప్తాను ప్రియులారా. సమాధుల్లోంచి లేస్తారు అన్న నమ్మకం, విశ్వాసం ఎంతమందికి ఉందో నేను వారితో మాట్లాడుతున్నా. ఇప్పుడు యేసు ప్రభు వారు దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళాలి. దేవుని రాజ్యానికి తీసుకువెళ్ళడానికి ఆత్మ పరదేశంలో ఉంది. ఆ ఆత్మ సమాధికి వచ్చి మహిమ శరీరాన్ని ధరించుకొని వెళ్తాదా? లోపల ఉన్న శరీరం మట్టి అయిపోయి ఉంది. ఆత్మకు శరీరము ఎక్కడి నుంచి ధరించుకోవాలి? ఆత్మకు శరీరం ఇక్కడి నుంచే సమాధుల నుంచి ధరించుకొని వెళ్ళాలా, లేకపోతే పరదేశంలోనే ఆత్మ మహిమ శరీరం, అక్షయ శరీరం ధరించుకొని పరలోకానికి వెళుతుందా? ఆలోచన చేయండి. మళ్ళీ చెప్తున్నాను, పరదేశంలో భక్తులు ఆత్మరూపంగా వాళ్ళు విశ్రాంతిలో ఉన్నారు. దేవుని రాజ్యానికి వెళ్ళేటప్పుడు ఆ ఆత్మలు ఈ సమాధుల్లోకి వచ్చి మహిమ శరీరాన్ని సమాధుల నుంచి ధరించుకొని వెళ్తాయా, లేకపోతే పరదేశంలో ఉండగా ఆ ఆత్మలు మహిమ శరీరాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్తాయా? ఆలోచన చేయండి. క్రీస్తునందు నా ప్రియమైన దేవుని పిల్లలారా, సమాధులలో నుండి లేచెదరు అంటే దాని అర్థం ఏమిటంటే, మృతులలో ఉన్నవారు లేస్తారు. మృతులలో ఉన్నవారు ఎక్కడున్నారు? పాపం చేసిన వాడైతే పాతాళంలో ఉంటాడు. పరిశుద్ధంగా జీవించిన, రక్షణ పొందిన దేవుని పిల్లలైతే పరదేశంలో ఉంటారు. సమాధుల నుండి లేచెదరు అంటే దాని అర్థం ఏమిటంటే, మృతుల లోకంలో నుండి ప్రభు పరలోకానికి వారిని సిద్ధపరచుకొని తీసుకెళ్తాడు. సమాధులలో నుండి లేచెదరు అంటే మృతుల లోకముల నుండి లేస్తారు. మృతుల లోకము ఎక్కడుంది? పరదేశు తప్పితే పాతాళం. పరలోకానికి వెళ్ళాలి అంటే ఆ భక్తులకు మహిమ శరీరం అక్కడి నుంచి ధరించుకొని వెళ్తారు. ఒకవేళ సజీవంగా మనం ఉంటే అలా మనం రెప్పపాటున మార్పు చెందుతాం. మహిమలోకి మార్పు చెంది సజీవంగా ఈ శరీరాన్ని విడిచి మహిమ శరీరంతో ప్రభువు దగ్గరికి మనం వెళ్ళిపోతాం. ఆలోచన చేయాలి మనం. క్రీస్తునందు నా ప్రియ దేవుని పిల్లలారా, దేవాతి దేవుడు మనకు మంచి ఆలోచన చేసే జ్ఞానం ఇచ్చినాడు. మనము
సమాధుల దగ్గరికి వెళ్ళి, అంటే మంచిది, జ్ఞాపకార్థంగా మన తల్లి సమాధి, మన తండ్రి సమాధి, మన పితరులు సమాధులు గుర్తింపు కోసం ఉండడం మంచిది. కానీ అక్కడుండి లేస్తారు అనేది ఎంతవరకు వాస్తవమో మీకు తెలియాలి అన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఈ వీడియోలో నేను చెప్పుచున్న విషయాలు మీకు ఎంతవరకు అర్థమైందో నాకు తెలియదు. ఒక మాట మాత్రం చూపిస్తాను ప్రియులారా. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14వ వాక్యం. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని, మళ్ళీ చదువుతున్నాను, యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన ఎడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంటబెట్టుకుని వచ్చును. ఎక్కడి నుంచి వెంటబెట్టుకుని వస్తాడు? మధ్యాకాశానికి, పరమాకాశం, దేవదూతలు ఉండే ఆకాశం, 3వ ఆకాశం అనగా పరదైసు. దేవుడు వెంటబెట్టుకుని వస్తాడట. నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా మధ్యాకాశానికి వెంటబెట్టుకుని తీసుకొస్తాడు. ఇది రాస్తారా? అక్కడ ఉన్న భక్తులను వెంటబెట్టుకుని వస్తాడు. నిద్రించిన వారిని వెంటబెట్టుకుని వచ్చును అంటే 3వ ఆకాశములో ఉన్న భక్తుల యొక్క వారి ఆత్మలకు మహిమ శరీరాలు, అక్షయమైన శరీరాలు దేవుడు అనుగ్రహించి మధ్యాకాశానికి వెంటబెట్టుకుని వచ్చును అని అక్కడ ఉంది. తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 12వ వాక్యంలో కూడా ఉంది. మరియు మన ప్రభువైన యేసు తన పరిశుద్ధులందరితో వచ్చినప్పుడు, ఎక్కడి ఆయన వస్తున్నాడు? పరలోకం నుండి వస్తున్నాడు. 3వ ఆకాశంలో ఉన్న పరిశుద్ధులను మధ్యాకాశానికి ఆయన వెంటబెట్టుకుని వస్తున్నాడు. 7 సంవత్సరాలు పరిశుద్ధులకు విందు జరుగుతుంది అక్కడ. కనుక కనబడే ఈ సమాధుల నుండి లేస్తారు. అది ఎంతవరకు వాస్తవము మీకు అర్థమవడానికి నేను చేస్తున్న ఈ ప్రయత్నంలో మీకు ఎంతవరకు అర్థమైందో ఆలోచన చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీకు ఒక విషయం చెప్తాను ప్రియులారా. శాస్త్రులను, పరిచయులను ఆయన అనేక పర్యాయాలు ఏం చేసేవాడంటే, వారికి బుద్ధి చెప్పడానికి మత్తయి సువార్త 23వ అధ్యాయం 27-28 వాక్యాలు. అయ్యో వేషధారులు అయిన శాస్త్రులారా, పరిచయులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. శాస్త్రులను, పరిచయులను సున్నము కొట్టిన సమాధులుగా ఎందుకు ఆ రీతిగా మాట్లాడవలసి వచ్చింది? పైన సున్నము కొట్టిన సమాధిగా ఉన్నారు, లోపల ఎముకలతో, చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నవి. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అగపడుచున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమముతోనూ నిండి ఉన్నారు. అక్రమముగా, వేషధారణగా చచ్చిన వారి యొక్క కల్మషం లోపల ఎలా ఉంటుందో
పైకి నీతిమంతులుగా సున్నము కొట్టిన సమాధులుగా కనబడుచున్నారే అని సున్నము కొట్టిన సమాధులతో పోల్చడం జరిగింది. అంటే మనం సున్నము కొట్టిన సమాధులు ఈశ్వర రోజున మనం అలంకరిస్తాం. దేనికి దేవుడు సూచనగా చెప్తున్నాడు అంటే వేషధారణకి దేవుడు పోల్చి చెప్తున్నాడు. లోపల కల్మషం ఉంది. అలాగా అక్రమము వేషధారణ లోపల, బయట సున్నము కొట్టిన సమాధి. నేను మరొకసారి ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 14-15 వాక్యాల్లో మనం చూసినప్పుడు ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడో అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మ అనుభవము చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును కానీ అతడు ఎవని చేతనైనను వివేచింపబడడు. ఆత్మ సంబంధులకే ఆత్మ సంబంధమైన విషయాలు అర్థమవుతాయి, బోధపడతాయి. ప్రకృతి సంబంధి అయిన మనుషులకు అర్థం కావు, దేవుని విషయాలు అర్థం కావు. నిజముగా ఆ సమాధుల్లో నుండి భక్తులు బయటకు వస్తే సున్నము కొట్టిన సమాధులు అని వాటితో పోల్చి ఉండేవాడు కాదు ఆయన. వేషధారణకి, అక్రమానికి అవి సాదృశ్యం అంటున్నాడు ప్రభు. సున్నము కొట్టిన సమాధులు అక్రమముకు, వేషధారణకు సాదృశ్యమని పోల్చి చెప్తున్నాడు. ఈరోజు క్రీస్తునందు ప్రియ దేవుని పిల్లలారా, మరొక విషయం కూడా చెప్తాను. లూకా సువార్తలో 11వ అధ్యాయంలో 44వ వచనంలో మనం చదివితే అదే శాస్త్రులను పరిచయులను ఏమన్నాడంటే, అయ్యో మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు అన్నాడు. మీరు పేరుకు మాత్రం మనుషులుగా ఉన్నారు కానీ మీరు సమాధులు అని బతికున్న వారితో మాట్లాడాడు. సమాధులతో పోలుస్తున్నాడండి వారి జీవితాలను సమాధులతో పోలుస్తున్నాడు. మీరు కనబడని సమాధుల వలె ఉన్నారు మీరు అంటే వేషధారణ, అక్రమముతో వారు జీవిస్తున్నారని. ఈరోజు దయచేసి మనము సమాధులు, మన పితరులు సమాధులు మనం కట్టుకున్నాం. ఒక గుర్తింపు ఆనవాళ్ళకి మాత్రమే. ఇది నా తండ్రి సమాధి, ఇది నా తల్లి సమాధి, ఇది నా అన్నయ్య సమాధి, ఇలాగా మన రక్త సంబంధికులు మన వారి సమాధులని సూచన ప్రాయం అంతవరకే. కానీ దాని నుండి బయటికి వస్తారు అనేది నేను చెప్పిన వాక్యానికి సరిపడడం లేదు. సమాధులను లేస్తారంటే చనిపోయిన వారు ఎక్కడ ఉంటారు? సమాధుల్లో ఉండరు, మృతుల లోకంలో ఉంటారు. మీరు ఒకవేళ పాపం చేసి ఎవరైనా చనిపోతే వారి పరిస్థితి ఎలా ఉంటుందో మనం యోబు గ్రంథం 26వ అధ్యాయంలో 5వ వాక్యంలో మనం చూస్తే మనకి అర్థమవుతుంది ప్రియులారా. జలముల కిందను వాటి నివాసుల క్రిందను ఉండు ప్రేతలు విలవిలలాడుదురు. అంటే జలముల కింద అంటే కింద, భూమి కింద ప్రేతలు అంటే చనిపోయిన వారి ఆత్మలు విలవిలలాడుతున్నాయట. లూకా సువార్త 16వ అధ్యాయంలో కూడా మనం ప్రభువు చేత మనం తెలుసుకున్నాం. 16వ అధ్యాయంలో 19 నుండి 31 వచనాల్లో ప్రభు చెప్పారు. అక్కడ పాతాళం పరదేశం ఉంది. అక్కడ పాతాళంలో ధనవంతుడు యాతన పడుతున్నాడు.
సమాధుల్లో ఉన్నారండి, ఈ సమాధుల నుంచి బయటకు వస్తారండి అనే వారికి చెప్తున్నా, పాపం చేసి చనిపోతే ఆ వ్యక్తి ఆత్మ పాతాళానికి వెళ్ళిపోతుంది. ప్రేతల ఆత్మ అంటే అపవిత్రాత్మ, దయ్యపు ఆత్మ. ఆ ఆత్మలోకి చేరుకుంటారు వీళ్ళు. పాపాత్ములు కదా వీళ్ళు. ఈ పాపాత్ములు మరి ప్రేతలుగా మారుతారు. ప్రేతలుగా ఇక్కడ మనం యోబు గ్రంథం 26వ అధ్యాయంలో 5వ వాక్యంలో ప్రేతలు విలవిలలాడుతురు. కానీ లూకాసు వార్త 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 25వ వాక్యంలో చనిపోయిన తర్వాత పరదేశి చేరుకున్న దరిద్రుడైన లాజరు నెమ్మది పొందుతున్నాడు. అది నెమ్మది పొందే స్థలం అది. కాబట్టి ఇప్పుడు లాజరు గారి సమాధికి ఆయన వచ్చి మహిమ దేహాన్ని ధరించుకొని పరలోకానికి వెళ్ళడం. ఆయన పరదేశంలో ఉన్నాడు. పరదేశి నుంచి మహిమ దేహముతో, అక్షయమైన దేహంతో పరలోకానికి వెళ్తాడు. సమాధికి ఎవరు చేరుకోరు. మళ్ళీ మొన్నైనది అది మట్టిలో, వారి దేహాలు మట్టిలో కలిసిపోయినాయి. సమాధుల్లో ఏమి ఉండవు కదా. అందుకోసం దేవుడు శాస్త్రులు పరిచయులను అలాగా సంబోధించటం జరిగింది. ఈరోజు దయచేసి ప్రియ దేవుని పిల్లరా, మనము ఆత్మీయ కనివిప్పు కలిగిన వారమై ఆత్మ అనుభవముతో మనం జీవించాలి. ఇంకొక విషయం మీకు చెప్పనా, ఇంకో సత్యం మీకు చెప్పనా, చనిపోయామన్న వారు మా దగ్గర తిరుగుతున్నారండి, మా దగ్గరకు వస్తున్నారండి. కొంతమంది ఇవి చెప్తూ ఉంటారు, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు. బైబిల్ చదవక చెప్పేవారు ఉన్నప్పుడు వారి దగ్గర విని నేర్చుకోక వారి ఇష్టానుసారంగా వారు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారికి నేను చూపిస్తున్న ఒక చక్కని వాక్యం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వాక్యం చూడండి. మేఘం విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయిన వాడు మరి ఎప్పుడునూ రాడు. చనిపోయిన వాడు మళ్ళీ తిరిగి రాడు. అతడు ఇక ఎన్నడూ తన ఇంటికి రాడు. అతని స్థలము అతన్ని మరలా నిరుగదు. 10వ వాక్యం. ఈ యోబు గ్రంథం 7వ అధ్యాయం 9-10 వాక్యాల్లో ఇక వాళ్ళు వచ్చేది ఉండదు. ఇక శరీరంతో ఇక వచ్చి తిరిగేది మళ్ళీ వస్తారండి, సమాధుల నుంచి లేస్తారండి, అది ఇక జరగదు. సరే, మీకు ఇంకా డెప్త్గా మీకు తెలియాలి, మాకు ఇంకా కొద్దిగా చెప్పండి అంటే మీకు నేను చెప్తాను ప్రియులరా. ఎందుకంటే దేవుని సత్యాలు మనం క్లియర్గా నేర్చుకుంటే చాలా మంచిది. సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం. ఆ బిడ్డ దావీదు యొక్క కుమారుడు తను బాగవ్వాలన్న ఉద్దేశంతో ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తాడు. అయితే అతడు చనిపోతాడు. ఆ సందర్భంలో దావీదు మహారాజు ఓ చక్కని మాట వాడాడు. చూడండి ప్రియులారా, సమూయేలు 2వ గ్రంథం 12వ అధ్యాయం 22-23 వాక్యాలు. అతడు బిడ్డ ప్రాణంతో ఉన్నప్పుడు దేవుడు నా యందు కనుకరించి వాడిని బ్రతికించునేమో అనుకొని నేను ఉపవాసం ఉండి ఏడ్చుచుంటిని. ఇప్పుడు చనిపోయాను గనక నేనెందుకు ఉపవాసం ఉండవలెను? వానిని తిరిగి రప్పించగలనా? నేనే వాని యొద్దకు పోవుదును గాని వాడు నా యొద్దకు మరలా రాడని వారితో చెప్పాను. నేనే వాని యొద్దకు వెళ్ళాలి, వాడు రాడు. అవును ప్రియులరా, వాని యొద్దకు మనం వెళ్ళాలి.
చేరుకుంటారు భక్తులు. ఆ భక్తులు స్థలానికి మనం వెళ్ళాలి, వాస్తవం. కనుక ఇవన్నీ ఆత్మీయ సత్యాలు. ఈ సత్యాలను మీరు ఎరిగి మంచి ఆత్మీయంగా మీరు దేవుని కొరకు సాక్షులుగా జీవిస్తారని ఆశిస్తూ ఉన్నాను. మరి ఈస్టర్ రోజున సమాధులను ఎలాగా అలంకరించుకోవడం, ఆరతిగా ప్రార్థన చేసుకోవడం అది పరిపాటి అయిపోయినది. దాని గురించి కొంత వివరణ ఇవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియో చేశాను. ఇంకేమైనా మీరు తెలుసుకోవాలి అంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, మీకు దానికి జవాబిస్తాను. ఇటువంటి ఈ వీడియోస్ ఇంకా నేను ఎన్నో చేయాల్సి ఉంది. మరి మా ఛానల్కు మీరు సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రబోని ఫైర్ మినిస్ట్రీస్ అనే ఛానల్ను మీరు ప్రోత్సహించండి, అనేక మందికి షేర్ చేయండి. ఇటువంటి వర్తమానాలు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. మా పరిచర్య కొరకు, మా కొరకు, సంఘం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు మెండారుగా మిమ్మను దీవించునుగాక. మే గాడ్ బ్లెస్ యూ. వందనాలు.